తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వెస్టీ సిస్టమ్ స్టార్ట్ చేసిన గ్రేట్ ఫౌండర్స్ అయినటువంటి గౌతమ్ బర్ సార్, కన్వర్బీర్ సింగ్ ఔర్ అలాగే దీపక్ సూద్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టీహెచ్ఎస్ లో నాకు అవకాశం ఇచ్చిన గ్రేట్ మెంటర్ రంజిత్ కుమార్ స్వామికి పాదాభివందనాలు. అలాగే కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అప్లైన్ దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి జన్మ జన్మలో రుణపడి ఉంటాను. ఎందుకంటే వారు ఈ అవకాశం ఇవ్వకపోతే నేను ఈ సిస్టమ్ లో ఉండేవాడిని కాదు, ఇప్పుడు మీ ముందు ఉండేవాడిని కాదు, ఇప్పుడు మాట్లాడే వ్యక్తిని కాదు. అలాగే నా లైఫ్ లైన్స్ కి, లవ్ లైన్స్ కి, అలాగే మెంటర్స్ కి ప్రతి ఒక్కరికి మా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్పెషల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ సిస్టమ్ లో నాకు ఈ అవకాశం ఎంతైతే వచ్చిందో దానికి నాకు తోడుగా ఉండి మా మేడం గారు నాకు సపోర్ట్ గా ఉండి ఇప్పటి వరకు ఆమె ఎన్నో షాపులు చూసుకుంటూ నాకు అనేది బిజినెస్ లో ముందుకు రన్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె లేనిది ఈ రోజు నేను ఈ అచీవర్ గా ఉండేవాడిని కాదు. మెయిన్ గా ఏంటంటే నాకు ఆమె ఇన్స్పిరేషన్ వల్లనే నేను ఈ సిస్టమ్ లో నిలదొక్కగలిగాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మా మేడం శ్రీలత మేడం కి. అలాగే నా టెస్టిమోనియల్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ లార్డ్ లీడర్స్, వన్స్ అగైన్ మరొకసారి కొంచెం చెప్తాను ఒక 2 మినిట్స్ లో. ఆ నేను నా ప్రొఫెషన్ నుంచి గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక మెడికల్ షాపు, కంగన్ హాలు, బుక్ స్టాల్, శారీ సెంటరు, జిరాక్స్ సెంటరు, అలాగే గిఫ్ట్ సెంటరు, మొబైల్ రీఛార్జెస్, మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇలాగే కొన్ని రకాల బిజినెస్ అనేది చేస్తూ ఉంటాను. మా విలేజ్ వచ్చేసి లక్ష్మీదేవిపేట విలేజ్, వెంకటాపూర్ మండల్, ములుగు డిస్టిక్ అండి, రామప్ప నియర్ టెంపుల్ దగ్గర. అయితే ఇన్ని బిజినెస్ చేసుకుంటూ నేను ఈ సిస్టమ్ లోకి ఎందుకు వచ్చానంటే నాకు మా గ్రేట్ అప్లైన్ మా దేవేందర్ సార్ అండ్ మూర్తి సార్ మా ఇంటికి వచ్చి నాకు ఈ బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. ఈ చెప్పిన వెంటనే నాకేం అర్థం కాలేదు, కాకపోతే వాళ్ళు వచ్చారు కదా అని ఐడి మాత్రం తీసుకున్నాను. తీసుకున్నాక క్రమక్రమంగా నన్ను ఫాలో అప్ చేసుకుంటూ ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను. అద్భుతమైన ప్రోడక్ట్లు ఉన్నాయి. ప్రోడక్ట్లు యూజర్ గా ఉన్న కొంతకాలం వరకు మామూలుగానే ఉన్నాను. తర్వాత కొంచెం కొంచెం మా అప్లైన్ నాకు అర్థం చేయించడం వల్ల, ఫాలో అప్ చేయడం వల్ల నేను మా మేడం కు హెల్త్ ఇష్యూస్ ఉండేది. ఎందుకంటే చెస్ట్ లో బర్నింగ్ అనేది ఉండేది, అసిడిటీ ఉండేది. ఎందుకంటే ఆమె ఎక్కువ ఉపవాసాలు ఉండేది. కాబట్టి మన సిస్టమ్ లో ఒక సప్లిమెంట్స్, అద్భుతమైన సప్లిమెంట్స్ ఉంటాయి సార్. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. అలాగే వాడాను. ఆమ్లా, అలోవెరా, నూనె అనే 3 ప్రోడక్ట్లు అనేది వాడడం వల్ల ఒక 20 డేస్ లో రిజల్ట్ వచ్చేది సార్. ఆ 20 డేస్ లో రిజల్ట్ రావడంతో నేను గత 35 సంవత్సరాల నుంచి ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తిని, మెడికల్ ఫీల్డ్ లో ఉండి నేను నయం చేసుకోలేని వ్యక్తిని ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నా కూడా ఓన్లీ ఒక ₹1000 ఈ ప్రోడక్ట్ అనేది వాడడం వల్ల తగ్గింది అనేది బాగా నాకు కనెక్ట్ అయింది. అలాగే ఈ ప్రోడక్ట్ విషయంలో కూడా చూసుకుంటే అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది మన వల్ల. బయటి ప్రోడక్ట్లు కల్తీ, మన వల్ల కంప్లీట్ ఆర్గానిక్. కాబట్టి ఈ ఉత్పత్తులు వాడుకుంటే మనకు 100% హెల్త్ ఇష్యూస్ రావని నాకు అర్థమైంది. ఇది మరి 10 మందికి చెప్తే ఎలా ఉంటదని చెప్పేసి మా రిలేషన్ లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, ఎవరికైనా చెప్పాలనే ఆలోచనతోని మొదటి నుండి నాది హెల్పింగ్ నేచరు. ఎందుకంటే నేను 10 మందికి సాయం చేసే ఉద్దేశమే నాకు మొదటి నుంచి ఉండేది. అలాంటి నేచర్ తోనే నేను ఈ సిస్టమ్ ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతోని నేను సిస్టమ్ కు రావడం జరిగింది. ఎప్పుడైతే నేను సిస్టమ్ లో కొంచెం అర్థం చేసుకున్నానో, ఫస్ట్ మీటింగ్ వచ్చేసి నాకు మా గ్రేట్ లీడర్ దేవేందర్ సారు, ముద్రగడ రమేష్ సారు, కే స్ట్రీట్ హోటల్ వరంగల్లో ఒక అద్భుతమైన సెషన్ జరుగుతుంది, మీరు తప్పకుండా అటెండ్ కావాలని నన్ను ఫోర్స్ చేయడం వల్ల దానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడంతోని అక్కడ బాగా నాకు కనెక్ట్ అయినాయి. ఎందుకంటే ఆ సారు మీటింగ్ ద్వారానే నేను ఈ రోజు ఈ సిస్టమ్ లో నిలబడ్డా. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు చాలా అద్భుతంగా అనిపించేది. ఆ ఎందుకంటే ఈ సక్సెస్ ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకున్న పరిస్థితులలో నేను ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను ఈ సిస్టమ్ లో రావడానికి నా ఏజ్ కూడా 50+. ఇంత ఉన్నా కూడా నాకు ఆర్థికంగా ఉన్న వ్యక్తినే. ఇలాంటి వ్యక్తికి మా పిల్లలు కూడా నన్ను చాలా మంది వద్దన్నారు. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఇంట్లోనే రిజెక్షన్స్ వచ్చాయి. నీ ఏజ్ లో నీకు అవసరమా? మంచిగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నావు, నీకు ఈ సిస్టమ్ అవసరమా? బయట తిరుగుడు అవసరమా? అది అని మా పిల్లలు కూడా నన్ను అన్నారు. అన్నా కూడా వాళ్ళకు కొంచెం కొంచెం అర్థం చేసేసరికి వాళ్ళు కూడా అర్థం చేసుకొని నాకు 100% నాకు సపోర్ట్ గా నిలిచారు. ఎందుకంటే ఈ సిస్టమ్ లో దయచేసి ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు 207 మంది జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కొత్త వారు కావచ్చు,
ఉపయోగపడతాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా టెస్టిమోనియలే ఫర్ ఎగ్జాంపుల్‌గా అవుతది. ఎందుకంటే ఇంత ఉన్న వ్యక్తివే నీకు ఈ సిస్టమ్ ద్వారా నీకు అవసరమా? ఈ ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా ఉండొచ్చు గదా! అనేవి అన్నారు. చాలా మంది మా దగ్గర గూడా చ ఎంతో మంది నన్ను అవసరమా? నీకు మంచి పొజిషన్‌లో ఉన్నావు గదా! నీ బండి మీద తిరగడు, ఇటు అటు తిరగడం అవసరమా? లేట్ అవర్స్ ఇంటికి రావడం, ఆ షాపు ఉన్న వ్యవస్థనంతా దిగజార్చుకోవడం అవసరమా అంటే, యెస్ 100% ఎంతైతే వాళ్ళు అన్నారో ఎడమ చెవితోని విని కుడి చెవితోని వదిలిపెట్టినా ఎందుకంటే వాళ్ళ రిజెక్షన్స్ గనుక ఉండి అక్కడే ఆగిపోతాయి. ఈరోజు ఒక లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసే వ్యక్తిని కాదు. ఒక 10 మందికి ఉపాధి కల్పించే వ్యక్తినైతే నేను కాకపోదును సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మంచి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. అద్భుతమైన కంపెనీలో ఉన్నాం మనం. ఆహ్, సార్ వాయిస్ క్లియరా సార్? ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. క్లియర్, క్లియర్ సార్. క్లియర్. సార్. సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ యెస్ సార్. క్లియర్ సార్. క్లియర్. ఓకే సార్. స్క్రీన్ షాట్ చేస్తున్నా. స్క్రీన్. ఓకే సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సార్ నా మొబైల్ సపోర్ట్ చేస్తలేదు సార్. సార్. యెస్ సార్. సార్ స్క్రీన్ రావట్లే ఇందులో. మీది అయింది. షేర్ అవుతుంది సార్. పీపీటీ రాలేదు అంతే. స్క్రీన్ షేరింగ్ అయితే స్టార్ట్ అయింది. అదే సార్. పీపీటీ చూడండి. పీపీటీ ఓకే సార్. థాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సార్. వెల్కమ్ అండి. వెల్కమ్ టు టీహెచ్ఎస్ మార్నింగ్ సెషన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఒక లీడర్ నేను ఈరోజు తీసుకునేదేందంటే ఒక లీడర్‌షిప్‌కు ఉండవలసిన 23 లక్షణాలండి. 23 లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి. నంబర్ 1 ఒక లీడర్‌గా గతాన్ని మాత్రం 100% వదిలేయాలండి. గతం అంటే ఏంటంటే, ఇంతకు ముందున్న మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పొజిషన్‌లో ఉన్నామో, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నామో, ప్రతీదీ అనేది గతాన్ని మొత్తం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే, ఒక సిస్టమ్‌కు మనం వచ్చినాం. ఒక అద్భుతమైన నెట్‌వర్క్ మనం రావడం జరిగింది. ఈ నెట్‌వర్క్ రావడంలో ఒక లీడర్‌గా ఎదగాలంటే, ఏదైతే గతంలో మనం ఏదైతే యాటిట్యూడ్‌గా ఉన్నామో, అలాంటి యాటిట్యూడ్ అనేది వదిలేసి, ఈ సిస్టమ్‌లో ఒక లీడర్ రావాల్సిన ఏదైతే ఉందో దాన్ని మాత్రం 100% చేసుకోవాలండి. నంబర్ 2 చూసుకుంటే, ఈ లీడర్‌గా ఒక లీడర్‌గా ఎదగాలంటే నేర్చుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు. ఎందుకంటే నేర్చుకోవడం అనే ఎంతైతే నేర్చుకుంటామో మనం అంత అయితే ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. ఒక లీడర్‌గా అద్భుతమైన లీడర్‌గా మనం ఎదగవచ్చును. అయితే ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాలి. నేర్చుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్‌తోనే ఉంటారు. ఎవరు ఏ వ్యక్తి అయినా గూడా ఒక 0%గా ఒక 5% గానే నేర్చుకోవడం అనేది 100% ఉండాలండి. అది నేర్చుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఒక లీడర్‌గా మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పాలి. ఇట్లా చూడండి ఒక లీడర్‌గా ఎవరైతే ఎదగాలని అనుకుంటామో తన మనసులో ఏదైతే విషయాన్నుంటే ఓపెన్ మైండ్‌తో మన మన ఏదైతే టీమ్‌కు అయితే చెప్పాలండి. టీమ్‌కు అనేది 100% మనం ఏదైతే చెప్తామో మన టీమ్ కూడా అదే నిర్ణయించుకుంటది కాబట్టి ఒక లీడర్ ఎదగాలంటే మనం ఉన్న ఏదైతే విషయాన్నైతే ఉన్నదో అది 100% ఆహ్, బయటికి చెప్పాలండి. లీడర్‌కు మెయిన్ ఈ మెయిన్ ఏంటంటే ఇగో అనేది వదిలేయాలి. ఎందుకంటే జీవో అనేది చాలా చాలా డేంజర్. ఇది ఉంటే ఏ వ్యక్తి గాని ఈ సిస్టమ్‌లో గాదు, ఏ సిస్టమ్‌లో గాని డెవలప్ కాడండి. ఇగో అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే ఈగో అనేది చాలా మందిని
నాశనం చేయడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సిస్టమ్‌లో మనం ఏదైతే కావాలని వచ్చినామో, ఏదైతే 10 మందికి మనం ఉపాధి కల్పించాలని వచ్చినామో, ఆ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఉండాలి తప్ప, ఎట్టి పరిస్థితిలో నాకు ఇది ఉన్నది, నా లెవెల్స్ అచీవ్‌మెంట్ అయినాయి, నా పే ఔట్ ఇంత వస్తుంది అని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఏ వ్యక్తికి గాని ఎక్కడున్నా ఒక 5% సరెండర్‌గానే ఉండాలి తప్ప, ఎట్టి పరిస్థితిలో ఈగో మాత్రం ఉండకూడదు. అలాగే లీడర్ బాధ్యత ఏదైతే బాధ్యత ఉందో, ఒక లీడర్‌గా ఎదగాలంటే తన బాధ్యత మాత్రం ఎట్టి పరిస్థితిలో సక్రమంగా నిర్వర్తించాలి. ఎందుకంటే సక్రమంగా లేకపోతే మాత్రం 100% మనం ఒక లీడర్‌గా ఎదగలేమండి. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ప్రకారం ఏదైతే నడుచుకుంటూ వెళ్తామో, ఈ నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో ఏది గాని 100% సక్రమంగా అనేది డ్యూటీ మనం చేయాల్సిన అది మాత్రం 100% చేయాలండి వర్క్ అనేది. అది చేయకపోతే మాత్రం 100% ఇందులో ఒక లీడర్‌గా ఎదగలేమండి. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే లీడర్ తప్పును కూడా శాంతంగా చెప్పాలి. ఏదన్నా మిస్టేక్స్ సహజం. మిస్టేక్ జరగడం సహజం. మానవ సహజం. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ మన టీమ్‌లో కావచ్చు, ఎవరే కావచ్చు మిస్టేక్స్ అనేది చేస్తా ఉంటారు. దాన్ని కూడా శాంతంగా అంటే స్లోగా ఎందుకంటే కోపం లేకుండా చెప్పడం వల్ల వారికి కూడా ఆహ్, అర్థమైతది. ఎందుకంటే మన లీడర్ అనే వ్యక్తే ఇంత కూల్‌గా, ఇంత మంచిగా ఆన్సర్ చెప్తున్నాడు. నేను తప్పు పని చేసినా గూడా, నేను మిస్టేక్ చేసినా గూడా ఎంత కూల్‌గా ఆన్సర్ చెప్తానని అనే ధోరణి అనేది రావాలండి. ప్రతి ఒక్కరు ఏ లీడర్ ఉన్నారో, ఆ లీడర్ మాత్రం ఖచ్చితంగా స్లోగా మాత్రం ఉండాలి. శాంతంగా ఉండాలి. ఓపెన్ మైండ్‌తోని ఉండాలి. అలాగే లీడర్ బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి. ఇవ్వలే గాని మన టీమ్‌లో కావచ్చు, మన లైఫ్ లైన్సే కావచ్చు, మన లవ్ లైన్సే కావచ్చు, ఎవ్వరే గాని ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా బాధలో ఉన్నట్టయితే, ఏదన్నా అచీవ్‌మెంట్స్ గనుక మిస్ అయితే గనక, లేకపోతే ఏదన్నా ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా వాళ్ళకి ఓదార్పు అనేది 100% ఇవ్వాలి. మనము అనేది ఓదార్స్తేనే ఒక తండ్రి ఎలాంటి బాధ్యతలు ఒక పిల్లలకి ఎలాంటి అది చేస్తారో, అలాంటి పరిస్థితులను బట్టి మన లీడర్ అనే వ్యక్తి అనేది ఉండాలి. 100% అది గనక ఉంటే ఎప్పటికప్పుడు మన టీమ్‌లో ఓదార్పు అనేది ఉండాలె. ఆహ్, అప్ అండ్ డౌన్స్ సహజము వస్తూనే ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం ఓదార్చాలండి. నెక్స్ట్ చూసుకుంటే ఒక లీడర్‌కు అన్ని సందర్భాలు ఒకేలా స్వీకరించాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి మంచి ఫాస్ట్‌గా మూవ్ అవుతావు. ఒక్కొక్కసారి స్లో అవుతా ఉంటావు. అయితే అచీవ్‌మెంట్స్ లేట్ అవుతది. మిస్సింగ్స్ లెవెల్స్ మిస్ అయితా ఉంటాయి. అన్ని రకాల ఉంటా ఉంటాయి. బట్ ఏంటంటే చూసుకుంటే అన్ని రకాల ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే టీమ్‌లో ఒక ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. మనం ఆహ్, అన్ని రకాల ఒకేలాగా ఉండాలండి. ఒక లీడర్ ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఏ పొజిషన్‌లో ఎక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలియదు. అలాంటి సిట్యుయేషన్‌లైనా దేనికైనా మనం ఒక డేర్‌గా ఉండి ఎలాంటి నిర్ణయాన్నైనా స్వీట్‌గా, కూల్‌గా తీసుకునే ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ ధైర్యం లేకపోతే మనం ఈ సిస్టమ్‌లో రాణించలేము. ఒక లీడర్‌గా ఎదగలేము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా చాలా మనకు రిజెక్షన్స్ వస్తాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూడా మనం నిర్ణయం అనేది చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. మన ధైర్యమే మన టీమ్ కూడా ఆదర్శంగా ఉంటది. ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాం గాబట్టి 100% ధైర్యంగా ఉండాలండి. ఒక లీడర్‌గా ఎదగాలంటే ఒక డైరెక్షన్, ఒక మార్గదర్శకుడు కావాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక రాజమౌళి డైరెక్టర్‌గా చూసుకుంటే తన ఒక డైరెక్షన్ చేసే దాంట్లో సగం వాళ్ళ భార్య అంటే వాళ్ళ అర్ధాంగి రమాదేవి గారు ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ చేసుకుంటా పోతది. అలాంటి చేసినప్పుడే ఒక డైరెక్టర్‌గా 100% ఆయన సక్సెస్ అయ్యాడు. ఎంతో మందికి ప్రపంచంలో ఒక తనంటే ఏందో మొత్తం తెలిసిపోయింది. అంటే చూడండి ఒక లీడర్ అనే వ్యక్తి ఎప్పుడే గాని డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం చూపించిన విధం ఏదైతే ఉంటదో మన టీమ్‌లో గూడా 100% వాళ్ళు గూడా అంతే ఫాలో అవుతారు గాబట్టి మనం డైరెక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో డైరెక్షన్ అనేది మిస్ కాకూడదు. మనం ఏదైతే అర్థం చేసుకున్నామో, ఈ సిస్టమ్‌లో ఏదైతే నేర్చుకున్నామో, ఆ సిస్టమ్‌లో ఉన్నది మాత్రమే చెప్పాలి. మన టీమ్‌కు 100% ఒక నిజాయితీ పరుడుగా చెప్తే గనక, మన టీమ్‌లో గూడా అలాంటి వ్యక్తులు మనకు స్టార్ట్ అవుతారు. తప్పకుండా ఈ ఒక డైరెక్షన్ అనేది 100% ఉండాలండి. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన వర్డ్. ఒక లీడరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చూడండి
మనం ఒక నెట్వర్కర్‌గా మనం దీనిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు గాని ఫేస్ అనేది ఒకలాగా ఉండకుండా ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. మనం ఏదైనా కొత్త జైనర్స్ దగ్గరికి మనం పోయినప్పుడు ఒక ప్లాన్ చెప్పే దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒక మీటింగ్స్ వెళ్ళే క్రమంలో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు గాని చిరునవ్వుతో వాళ్ళని స్వాగతించాలి. చిరునవ్వుతో స్వాగతిస్తే అట్టి పరిస్థితిలో మనకు ఫేస్‌లో ఒక కళ అనేది వస్తది. వారు ఎదుటి వ్యక్తి కూడా మనల్ని మంచిగా స్వీకరిస్తారండి. ఇది చాలా చాలా ఒక నెట్వర్క్‌గా ఉండాలంటే, ఒక లీడర్‌గా ఎదగాలంటే 100% ఈ నవ్వుతూ అనేది ఉండాలి ఇందులో. నెక్స్ట్ ఒక లీడర్ సమస్యల పైన కాంప్రమైజ్ అవ్వకూడదు. చూడండి, లీడర్ అనే వ్యక్తి మనకు ఎన్నో స్ట్రగుల్స్ ఒస్తాయి ఈ సిస్టమ్‌లో. మనం ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాం గాబట్టి చాలా చాలా సమస్యలనేది ఒస్తాయి. కానీ ఆ సమస్యలను మనం ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఎందుకు కాకూడదంటే, కాంప్రమైజ్ అయినామంటే మనం మన లైఫ్ ఒకప్పుడు కాంప్రమైజ్ అవుతూ బతుకుతూ, బతుకుతూ వస్తున్నాం ఇప్పటి వరకి. అలాంటిది కాంప్రమైజ్ కాకుండా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చినాం. అందులో ఒక అద్భుతమైన కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీలోకి వచ్చినాం కాబట్టి, ఈ వెస్టీజ్ అనే కంపెనీలో మ అద్భుతమైన ఎంత రిజల్ట్ అంటే అంత రిజల్ట్ తీసుకోవచ్చు. మనం ఏదైతే కావాలని నచ్చినామో దానికి 1000, 1,00,000 రెట్లు ఎక్కువ తీసుకోవచ్చు ఇందులో. అలాంటి దానిలో మనం కాంప్రమైజ్ అయితే మనం మనం అది కరెక్ట్ కాదండి. ఎవ్వరు గాని ఎట్టి పరిస్థితిలో మన సిస్టమ్‌లో కావచ్చు, మన నడవడికలో కావచ్చు, మన అచీవ్‌మెంట్‌లో కావచ్చు, మన లెవెల్స్‌లో కావచ్చు, మన పే ఔట్‌లో కావచ్చు, ఎట్టి పరిస్థితిలో మనం కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయినామంటే దానికి అదేలాగా అలవాటు పడి మనం అట్లనే చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కావద్దు. మన టీమ్‌లో ఎవరున్నా గూడా 100% కాంప్రమైజ్ కాకూడదు. అంటే ఒక అదుపు ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఎవరైతే ఒక లీడర్‌గా ఎదుగుతారో, ఎవరైతే ఒక లీడర్‌గా దీంట్లో సక్సెస్ తీసుకుంటారో, తన టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఒక అడుగు ముందు ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక అడుగు వేయకూడదు, వెనక ఉండకూడదు. ఎప్పుడే గాని ఒక అడుగు ముందుకేయాలి. మన టీమ్ ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. మనం వాళ్ళకంటే ముందుండాలి. దీనిలో మాత్రం 100% ఒక లీడర్‌గా ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత ఉంది. లీడర్ తన అనుచరులను ఎప్పుడు అభినందించాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన టీమ్‌లో ఎవరెవరు ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు, 12% అవుతారు. బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ ఇలాగే అచీవ్‌మెంట్స్ అవుతా ఉంటారు. కొన్ని కొన్ని చెక్స్ తీసుకోవడంలో ఉంటారు. కొంతమంది ఫీల్డ్ వర్క్‌లో కావచ్చు, కొంతమంది హోస్ట్ తీసుకోవడం కావచ్చు, లైవ్ మీటింగ్స్‌లో కావచ్చు, జూమ్ మీటింగ్స్‌లో కావచ్చు. ఎక్కడ ఏదైతే ఉన్నారో మన కింద లైఫ్ లైన్స్ ఎవరైతే ఉంటారో మన డౌన్ లైన్స్‌లో ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఎప్పటికు మనం కాంప్లిమెంట్స్ ఇస్తా ఉండాలండి. ఈ కాంప్లిమెంట్స్ ఇయ్యడం ద్వారా ఏమైతదంటే వారు మనతోని ఎల్లప్పుడూ మనతోని నడుచుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే చూడండి, ఎప్పుడు గాని మనము అంటే ఉన్నది మాత్రమే పొగడాలి. లేనిది ఎట్టి పరిస్థితిలో పొగడకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో ఆ పనిని మాత్రమే గుర్తించాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏందంటే ఏదైతే చేసినామో అక్కడే చెప్పాలి తప్ప ఎలా పడితే అలా మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం వాళ్ళకు కాంప్లిమెంట్స్ ఇవ్వకూడదు. మన టీమ్‌లో ఎవరైతే 100% సక్సెస్ తీసుకుంటాలో, మనం తీసుకునే విధంగా మనం అభినందిస్తా ఉంటే మన టీమ్ గ్రోతింగ్ గూడా అవుతది. వాళ్ళు గూడా మనకు లీడర్‌గా మనల్ని గుర్తిస్తారు. వారు గూడా మనల్ని ఎప్పటికప్పుడు మన బాటలో నడవడానికి 100% సహకరిస్తారు. 15థ్ చూసుకుంటే లీడర్ ఉన్న చోట లీడర్ తన ఉన్న చోట నాయకత్వ లక్ష్యాన్ని చూపించాలి. చూడండి, ఇప్పుడు ఎవరైతే మనం లీడర్ ఉన్నామో, ఆ ఉన్న చోట మాత్రం నాయకత్వం అంటే లీడర్ దాని లక్షణాన్ని 100% చూపించాలని. ఎందుకంటే ఒక లీడర్ అనే వ్యక్తి ఒక దర్శకుడై ఉన్న వ్యక్తి తనకంటూ కొంత ఎవరికైనా మన టీమ్‌లో ఉన్న వారికంటే ఎక్కువ సబ్జెక్ట్ తెలుస్తది కాబట్టి, ఆ సబ్జెక్ట్ ఏదైతే మనం నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న సబ్జెక్ట్‌ను 100% డూప్లికేషన్ చేయాలి. మనతో పాటు మనం ఎలా సక్సెస్ అయ్యామో, మన లోపల లక్షణాలు ఏవైతే లక్షణాలున్నాయో, ఈ లీడర్‌షిప్ లక్షణాలనేది మంచి మాత్రం ఎట్టి పరిస్థితిలో మన టీమ్‌కనేది అందించాలి. మనం ఎప్పుడు గాని వాళ్ళకందిస్తే, వాళ్ళు గూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. 100% ఇందులో సక్సెస్ తీసుకుంటారు లీడర్స్. లీడర్ సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ నేర్పిస్తూ ఉండాలండి. చూడండి,
ఇప్పుడు మనం ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా 100% ప్రతి ఒక్కరికి ఇవి తెలియవు. ఎందుకంటే మనం ఒక నెట్వర్క్ వచ్చినాం కాబట్టి, ఒక అద్భుతమైన సిస్టమ్ కు వచ్చినాం కాబట్టి, ఈ సిస్టమ్ లో సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు. వాళ్ళ టెస్టిమోనియల్సే కావచ్చు, లైవ్ మీటింగ్సే కావచ్చు, జూమ్ మీటింగ్సే కావచ్చు, ఏదన్నా ఏ వ్యక్తి జూమ్ మీటింగ్స్, లైవ్ మీటింగ్స్ చేసినా కూడా అక్కడ మనకు సమయం గనుక ఉంటే ఆ మీటింగ్ లో 100% కూర్చోవాలి. ఇది నీ టీమా, నా టీమా, నా లీడరా, ఏ లీడరా అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అక్కడ కరెక్ట్, అక్కడ ఏదైతే మనం ఆ మీటింగ్ లో ఉంటామో అక్కడ ఏదో ఒక పాయింట్ అనేది మనకు 100% కనెక్ట్ అవుతది. ఆ పాయింట్ మన లైఫ్ ని చేంజ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఎల్లప్పుడూ నిత్య విద్యార్థిలాగా మనం నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏ డిజిగ్నేషన్ లో ఉన్నా కూడా నేను నాకైతే చాలా చాలా అద్భుతమైన మన వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ ఎలా నచ్చిందంటే, ఎంత పెద్ద గొప్ప లీడర్ అయినా గూడా స్టేజ్ మీద కింద కూర్చుంటుండంటే అసలప్పుడు నాకర్థమైంది. అసలు ఈ సిస్టమ్ ఏంది? ఈ వెస్టీజ్ గొప్పతనం ఏంది? దీనిలో ఎలా సక్సెస్ కావచ్చు? సక్సెస్ అయిన లీడర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు? వాళ్ళని బట్టి అసలు ఎట్టి పరిస్థితిలో అసలు ఇది చెప్పడానికే నాకు నోటికి మాటలు రావడం లేదు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటది. ఇందులో కాబట్టి మనం ఏది గాని నేర్చుకుంటూ ఎల్లప్పుడూ మన టీమ్‌కనేది నేర్పిస్తూ ఉండాలి. అంటే మనము ఎంతైతే నేర్పుతామో మన మన టీమ్ గూడా అంత గ్రోతింగ్ అవుతది. మన దగ్గర ఎంతైతే నిజంగా నిజ స్వరూపం ఉంటదో అద్భుతంగా మనం ఏదైతే నిశ్చితంగా, ఖచ్చితంగా ఉంటామో, ఎంతైతే మనం అది ఉంటామో దానినే మనం వాళ్ళకి నేర్పించాలి. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు గూడా అదే నేర్చుకుంటారు కాబట్టి ఎందుకంటే మనం ఎలా చెప్తే వాళ్ళు అలాగే తయారవుతారు. మన బిజినెస్ కూడా కాపీ టు పేస్ట్ బిజినెస్. అంటే మనం ఏదైతే కాపీ అక్కడ నేర్చుకున్నామో అదే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇదే నేర్పించాలి కాబట్టి మన ప్రవర్తన ఎలాగ ఉంటదో మన టీమ్ గూడా అలాగే చేస్తది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మంచిని నేర్చుకొని, ఆ మంచిని ఏదైతే నేర్చుకున్నామో అదే వాళ్ళకు మన టీమ్‌కి నేర్పించాలి. ఎప్పుడు గైడెన్స్‌గా ఉండాలి. ఒక లీడర్ తన అనుచరులలో ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి. చూడండి, ఎప్పుడైనా ఒక లీడర్‌గా మనం ఎక్కడైతే నేర్చుకున్నామో, ఒక లీడర్‌గా ఎదుగుతామో, మనము మన అనుచరులంటే మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఎంకరేజ్, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళను ఎప్పుడూ వాళ్ళను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం డౌన్ ఫాలో కావాలని అసలు చూడకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటామంటే ఇప్పుడున్న పరిస్థితులల్ల ఎందుకంటే మనం ఎదిగితే, మనం చేస్తే పై వ్యక్తికి వస్తదనే కాన్సెప్ట్‌తోని చాలా మందున్నారు. ఇది 100% రాంగ్ సార్. ఎందుకంటే మనం గాదు, మనం లైఫ్ లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మనం ఎంతైతే మనం ఎ ఎదుగుదల మనం ప్రయత్నిస్తామో, మన పై లీడర్ గూడా సేమ్ అదే సక్సెస్ తీసుకోవడానికి 100% దీనిలో ఆస్కారం ఉంది. గ్రేట్ గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ బుద్ధ్ గారు అద్భుతమైన సిస్టమ్‌ని క్రియేట్ చేసిండు. అద్భుతమైన నెట్వర్క్‌ని చేసిండు. మన కళ్ళ ముందు అన్ని రకాల మనకు పెట్టిండు. ఎందుకంటే మనం కొత్తది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మనం సక్సెస్ కావాలంటే, మన టీమ్‌ని సక్సెస్ చేయాలంటే ఇందులో మెయిన్‌గా ఏంటంటే ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఉంటది. ఈ బిజినెస్ ప్లాన్ ఒక అర్థమైనంగా ప్రతి ఒక్కరికి గాని దీనిలో నేర్పించడం జరిగితే గనుక అలాగే 7 సక్సెస్ 7 మిస్టేక్స్ ఏవైతే 7 తప్పిదాలు చేయకూడదో ఆ మిస్టేక్స్ కూడా తనే చెప్పారు. ఎందుకంటే ఆ భగవంతుడు అనే రూపంలో మనకొచ్చి తను మనకు ఏవైతే చేయకూడదనేది కూడా చెప్పారు. అవి ఏవైతే చేయకూడదో, మళ్ళీ ఏవైతే చేయాలనే ఒక 7 పాయింట్లున్నది. మళ్ళీ సక్సెస్ స్టెప్స్ అనేది చెప్పారు. ఎందుకంటే చూడండి దీనిలో అద్భుతమైన ఈ గొప్ప అదేంటంటే, మనము ప్లాన్ నేర్చుకోవాలి. ఏవైతే చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండాలి. ఏవైతే చేయాలో అవి కూడా చెప్పారు సార్. అంటే చూడండి మనకిక్కడ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. కేవలం సిస్టమ్‌ను ఫాలో కావాల్సిందే ఇందులో. సిస్టమ్‌ను ఫాలో అయితే 100% ఒక లీడర్‌గా ఇందులో మళ్ళీ ఇంకోటేంటంటే ఎంతైనా సక్సెస్ తీసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని మనం పాటించాలి. నాతో పాటు ప్రతి ఒక్కరు ఎవరైనా గూడా ఓ 5% లాగా ఉండాలి. మన ఏదైతే మన కింద లైఫ్ లైన్స్ ఉంటారో వాళ్ళని 100% ఒక మంచి సక్సెస్ డేస్‌కి తీసుకెళ్ళాలి. వాళ్ళని ఉన్నతమైన ఒక శిఖరాలకు అందించాలి. అప్పుడే మనం గెలిచినట్టు. ఒక లీడర్ బాధ్యత అనేది ఉండాలి. ఒక లీడర్‌గా తన స్వార్థం తన స్వార్థం కోసం గాకుండా అందరి కోసం ఆలోచించాలి. చూడండి ఇది చాలా చాలా నాకిష్టమైన వాడు. ఎందుకంటే నాకు స్వార్థం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఏ లీడర్‌కైనా. తన స్వార్థం కొరకు మన కింది వ్యక్తులను మన లైఫ్ లైన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడుకోకూడదు. ఎందుకంటే
వారి కోసమే మనము గనుక 100% ఆలోచించినట్టయితే తన సక్సెసే మన సక్సెస్ ఉంటది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్టే ఉండాలి తప్ప, ఎందుకంటే మన స్వార్థం కొరకు ఇతరులను వాడుకోవద్దు. అది ఈ సిస్టమ్‌లో కాదు. భగవంతుడు కూడా క్షమించడు. ఎందుకంటే మనము ఎదుటి వ్యక్తిని మనం సక్సెస్ కోరుకుంటే ఆ భగవంతుని రూపకంగా గౌతమ్ బాల్ సార్ మనకు కూడా సక్సెస్ అనే 100% ఇచ్చిండు. ఈ సక్సెస్‌లో మన కింద టీమ్ ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళ సక్సెస్ కొరకు తుది శ్వాస వరకు మనం పోరాడితే గనక 100% దీనిలో ఎంతైనా సక్సెస్ తీసుకోవచ్చు. అది నాకు చాలా చాలా ఇష్టమైన వర్డ్. థాంక్ యూ సార్. అలాగే ఒక లీడర్‌కు అహంకారం ఉండకూడదు. అంటే చాలా మంది చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన బయట సెక్టార్‌లో గాని, ఎక్కడ గాని ఒక డబ్బున్న వ్యక్తిని చూసుకుంటే చాలా అహంకారంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక లెవెల్‌గా ఉన్న వ్యక్తి ఎవరైనా నేనే తోపు, అదే అని అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఈ సిస్టమ్స్‌కు వచ్చినాం కాబట్టి ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో అందులో ఒక అద్భుతమైన కంపెనీలో వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ లెవెల్‌లో ఉన్నా ఎంత తీసుకున్నా గూడా ఇక్కడ 0% గానే ఉండాలి. ఒక 5% గా నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం గూడా రెస్పెక్ట్ తీసుకోవాలి. ఇందులో నేమ్ అండ్ ఫేమ్ అద్భుతమైన ఉంది గాబట్టి, ప్రతి ఒక్కరు ఎక్కడున్నా, ఏ సిస్టమ్‌లో ఉన్నా, ఏ పొజిషన్‌లో ఉన్నా అహంకారం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇది నాకు చాలా 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 ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన వర్డ్. ఎందుకంటే ఇష్టమంటే మరి దయచేసి నాకు అహంకారం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా గూడా ఒక చిన్న మామూలు వ్యక్తిలాగానే ఉంటాను. ఎందుకంటే అందరూ నా వల్లే లాగానే ఉంటాను. ఎప్పుడైనా మొదటి నుంచి అంతే సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటేంటంటే లీడర్ వివాద రహితుడిగా ఉండాలి. చూడండి ఎప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా గూడా చిన్న చిన్న దానికి గూడా దాన్ని ఒక ఇష్యూస్ జేసి దాన్ని ఒక పెద్దగా చేస్తా ఉంటారండి. ఎట్టి పరిస్థితిలో ఏది గాని ఒక ఆహ్, వివాద రహితుడిగా ఉండకూడదు. ఎందుకంటే మనం వివాదం అనేది పెట్టుకుంటే, మనం దీనిలో పెట్టుకుంటే ఇది కరెక్ట్ గాదండి. ఏ చిన్న ఏ పెద్ద సమస్యొచ్చినా దాన్ని చిన్నగా తీసి పడేయాలె. నవ్వుతూ దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప, ఎట్టి పరిస్థితిలో దాన్ని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. దాన్ని ఇష్యూని పెద్దగా చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి ఏ చిన్న డౌట్స్ వచ్చినా నీట్‌గా సమాధానం చెప్పాలె. నీట్‌గా దాన్ని సాల్వ్ చేసుకోవాలే తప్ప, ఒక లీడర్‌గా ఉన్న వ్యక్తిని మనం ఎందుకంటే కొంత మనకు తెలుసు కాబట్టి దాన్ని నీట్‌గా చేయాలి. నెక్స్ట్ మా లీడరు బెదిరింపులకు ఎట్టి పరిస్థితిలో దిగకూడదు సార్. అంటే నేనే పెద్ద నే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను. నా కింద 5%, 8%, 12% బ్రాంజ్‌లు, సిల్వర్‌లు ఉన్నాయి. అంటే నేనే పెద్ద స్టార్ డైరెక్టర్ అనే లెవెల్ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నాకే అన్నీ తెలుసని బెదిరింపులు చేయకూడదు. చూడండి ఇప్పుడు మనం ఏది ఉన్నా గూడా మన పిల్లలను ఏదైతే ఒక క్రమ పద్ధతిలో మనం చేస్తామో అదే పద్ధతిలో చేయాలి గాని ఏ చిన్న చిన్న మిస్టేక్స్ అయినా గూడా బెదిరింపులు కావచ్చు. నేను ఇది అని, అది అని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఒక లీడర్‌కి ఉండే బాధ్యతలు ఏవైతున్నాయో 100% దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే మాత్రం 100% మనం ఇందులో ఒక లీడర్‌గా సక్సెస్ తీసుకోవచ్చు. లీడర్‌గా ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి. అయితే ఇంకొకటి చూడండి, ఎవరైతే మనం చేస్తామో, ఎవరైతే మనల్ని చెప్తా ఉంటారో, వాళ్ళు చాలా మంది ఏదో క్వెషన్స్ ఏస్తా ఉంటారు. క్వెషన్స్ చేసే వాటికి కూల్‌గా సమాధానం చెప్పాలి. అందులో 100% మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే వాళ్ళకు ఉంటదో దానికే మనం సమాధానం చెప్పాలి. మన సమాధానం మన దగ్గర లేకపోతే మాత్రం ఒక లీడర్ కాలేము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చాలా సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తా ఉంటాయి కాబట్టి దానికి క్వెషన్స్ అండ్ ఆన్సర్ అర్థమవుతే 100% చెప్పాలి సార్. నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే లీడర్ అనే వ్యక్తికి మానవత్వం కలిగి ఉండాలి సార్. ఎందుకంటే ఇది చాలా చాలా నాకు కూడా ఇష్టమైన వాడు. ఎందుకంటే మానవత్వం లేకపోతే ఈ రోజులలా మనము ఒక దయా శైలిగా ఉండాలి. ఒక దయా గుణమై ఉండాలి. ప్రతి ఒక్కరిని మన సొంత బిడ్డలాగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరిని మన ఏదైతే మనం ఉంటామో మానవత్వం అయితే కలిగి ఉండాలి సార్. ఆహ్, ఇందులో మాత్రం ప ప్ర ఒక లీడర్‌కి ఉండే లక్షణాలు సార్. అయితే ఇంకొకటేందంటే మనం ఏదైతే ఒక లీడర్‌గా ఎదుగుతామో, ఎదిగిన దాన్ని ప్రతీదీ మనం అర్థం చేసుకుంటూ ప్ర లీడర్‌గా మనం ఏదైతే ఎన్ని ఎన్ని నేర్చుకున్నాం. ఈ నేర్చుకునే అవసరం మన టీమ్‌కి నేర్పాలి. నేర్పించుకుంటూ మానవతంగా ఉండాలి. అందరినీ మనం సక్సెస్ ఉండాలి.
ఒక అదృష్టం మనతో దోస్తి చేయాలంటే ఆ అర్హత మనకు ఉండాలి. చూడండి, ఒక అదృష్టం మనకుతో దోస్తి చేయాలంటే ఆ అర్హత మాత్రం మనకు ఉండాలి. ఆ అర్హత పేరే మనది హార్డ్ వర్క్. అంటే అండి, ఒక నెట్వర్క్ లో ఒక అదృష్టం మనకు లేదు లేదు అని ప్రతి ఒక్కరు అంటా ఉంటారు. ఆ అదృష్టం కావాలంటే మనం ఏం చేయాలి? మనం హార్డ్ వర్క్ చేయాలి. దాని పేరే అర్హత పేరే హార్డ్ అండి. అది ఒక పట్ట రూపంలో రాదు. ఒక పట్ట రూపంలో మనకు రాదండి. ఒక పట్టుదల రూపంలో వస్తది. అంటే చూడండి, ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తే మనకు ఒక పట్టుదల రూపంలో మనకు రావడం జరుగుతది. అలాగే బలగంతో భయం ఉంటుందేమో, బాధ బయలుదేరుతారు. బలగంతో బయలుదేరిన వాడికి భయం ఉంటుందేమో, నేను తో బయలుదేరి సాధించే వరకు సరే చూడండి, ఎంత అద్భుతమైన వాడో ఇది. ఎందుకంటే మనం అనుకున్నది సాధించే వరకు మనం నిద్రపోతాం అనేది దీని సారాంశం సార్. నెక్స్ట్ ఒకటి మనం ఎప్పుడైతే మనం ఒక వెస్టీజ్‌లో ఏం కావాలని నచ్చినామో, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ వెస్టీజ్ బిజినెస్ చేయడం వల్ల మనకేంటి లాభం అని చాలా చాలా మంది అనుకుంటా ఉంటారు. అయితే ఈ చాలా చాలా మంది ఎలా అనుకుంటారంటే 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కష్టపడి పని చేయడం వల్ల మన 3 తరాలకు కావాల్సినదంతా మనం ఇందులో తీసుకోవస్తారు. చూడండి, ఒక దేవుని ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటాం. ఒక దేవుని ఫోటో చూసి పెట్టుకుంటాం. మన తాత తండ్రులు ఒక రాజుల కాలంలో చూసుకుంటే వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత అంటే వంశపారపర్యంగా వాళ్ళ తాత ఏదైతే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఇచ్చిల్లో వాళ్ళ ఫొటోస్ మాత్రం అక్కడ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేది ఈ సాదా సీదా బిజినెస్ కాదు. ఈ వెస్టీజ్ అనేది చాలా అద్భుతమైన నెట్వర్క్. ఈ అద్భుతమైన కంపెనీలో ఉన్నాము. అద్భుతమైన లీడర్‌షిప్ లో ఉన్నాము. అద్భుతమైన మేనేజ్మెంట్ లో ఉన్నాము. అయితే ఈ సిస్టమ్ లో మాత్రం 100% దీన్ని గనుక కమిట్మెంట్ తో ఒక 2-3 సంవత్సరాలు ఎవరైతే దీనిలో కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో 100% ఒక 3 తరాలకు మాత్రం భవిష్యత్తు ఇయ్యొచ్చు. మన ఫోటోలు కూడా మన ఇంట్లో మాత్రం పెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు మా అప్లైన్‌కు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు మాట్లాడడానికే రాదు. అలాంటిది ఒక జూమ్ సెషన్ లో కావచ్చు, లైవ్ మీటింగ్ లో కావచ్చు మాట్లాడేంత అది నేర్పిండు. థ్యాంక్ యూ సార్. దేవేంద్ర సార్. ఎందుకంటే మీకు ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను సార్. అలాగే నాకు ఈ టీహెచ్ఎస్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నేను చాలా మందికి నేను తెలిసిపోయాను సార్ గడ్డం రమేష్ అంటే ఏందో. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రంజిత్ కుమార్ సార్‌కి పాదాభివందనాలు. ఎందుకంటే ఈ టీహెచ్ఎస్ అనేది పెట్టి వేలాది మందికి ఎన్నో విద్యలు నేర్పిస్తున్నారు. ఎంతో మందికి అద్భుతమైన లీడర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అలాగే అనునిత్యం 3 పూటలు జూమ్ సెషన్ చేస్తూ ఒక ఫౌండర్ గా ఉన్న ఉమాశంకర్ సార్, లారీ మేడంకు ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను నేను. ఎందుకంటే సిస్టమ్ లో ఇప్పటి వరకు ఎంతో మందికి మీరు అనునిత్యం నిద్ర ఏది లేకుండా మీ ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఎంతో మందికి మీరు చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమాశంకర్ సార్, బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ గడ్డం రమేష్ అండ్ శ్రీలత ఫ్రమ్ లక్ష్మీదేవిపేట మాది. నేను ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ డిసెంబర్ అంటే ఇదే మంత్ లో నేను క్రౌన్ డైరెక్టర్ అవుతూ ఒక 2 లక్షలు సంపాదించే గోల్ తో వర్క్ చేస్తున్నాను. అలాగే నేను గెలుచుకోవడం కాదు, నా టీమ్ లో కూడా ఇప్పటి వరకు నేను ఆల్రెడీ మహీంద్రా 3XO 15 లక్షల విలువైన ఒక చిన్న కారును వెస్టీజ్ కంపెనీ అద్భుతమైన కార్ ఫండ్ ద్వారా నేను అనేది తీసుకోవడం జరిగింది. నేను ఒక్కటే తీసుకోవడం కాదు, ఈ సిస్టమ్ లో చాలా గొప్పతనం ఏంటంటే నా టీమ్ లో కూడా ఒక వ్యక్తికి లైఫ్ టైం కార్ ఫండ్ అచీవర్ గా నేను నిలబెట్టాను. అలాగే నేను గోవా ట్రిప్ లో నాతో పాటు 11 మందిని వెళ్ళాము. అందులో 7 నా టీం నుంచి వెళ్ళాము సార్. అలాగే నేను ఢిల్లీకి వెళ్ళాను. థాయిలాండ్ ట్రిప్ కు ఏదైతే మన ఫారెన్ ట్రిప్ ఉంటుందో థాయిలాండ్ ట్రిప్ కు నేను కాకుండా నా టీమ్ లో కూడా ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళడం జరిగింది. దయచేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ బెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. అలాగే నేను ఈ ఏదైతే కంపెనీ V20 పెట్టిందో అందులో కూడా నేను 5 crore క్లబ్ లో నేను 6 months అనేది క్వాలిఫై కావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ మంచి సక్సెస్ తీసుకోవాలి సార్. మీరు మంచి సెటిల్మెంట్ స్టేజ్ లో ఉన్నా కూడా ఈ బిజినెస్ ని ఒక ప్యాషన్ తో తీసుకొని వర్క్ చేస్తున్నారు. చూస్తున్నాం ఆల్రెడీ. మనోడు కలవడం జరిగింది వరంగల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి మనం పూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
సో లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు రమేష్ గారు. సో రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మార్నింగ్ టైంలో ఆ నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, మీ టీం కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఆ, పొద్దున మధ్యాహ్నం రెగ్యులర్గా సెషన్స్ అనేది సాయంత్రం రెగ్యులర్గా సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎంతో మందికి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి. సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే మోటోతో మనం ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తీసుకురావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డివిసి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ టీంతో కూడా సబ్స్క్రిప్షన్ చేయిస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో అదేవిధంగా మన యొక్క విజన్ అండి 31 డిసెంబర్ 2024